హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివన్య టాక్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ గీ రోస్టెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుందాం. దానిలో తగినంత పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా. టూ స్పూన్స్ అల్లం పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత దానిలో కొద్దిగా పెరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. చికెన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి బాగా ముక్కలు పట్టేంత వరకు ఉంచుకోవాలి. చికెన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. దానిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని చికెన్ ఫ్రైలోకి కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా తయారైపోయిన చికెన్ గీ రోస్టెడ్ ఎంతో రుచికరమైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching my YouTube channel. Please like, share and subscribe.